హాయ్ అండి, అందరికీ నమస్తే. మేము బుర్రకథ బుడగజంగా కళాకారులం. ఆదిలాబాద్ జిల్లా మాది. గుడియాత్నూరు మండలం ఉంటాను మేము. ఎందుకంటే ఈ కళలు ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి, మన ఆదిలాబాద్ జిల్లాకే కాదు ప్రతి ఒక్క జిల్లా వాళ్ళు చూడాలి, మన తెలుగు వాళ్ళు మనల్ని గౌరవించాలని చెప్పి ఈ బుర్రకథలు యూట్యూబ్లో పెడతాను. ఎందుకంటే చిన్న గంగారం పెద్ద గంగారం ఇది బ్యాచ్. ఈ బ్యాచ్ అంటే ఇప్పుడు ఇక్కడ నుంచే కాదు 30 సంవత్సరాల నుంచి బుర్రకథలు చెప్తాను, కానీ యూట్యూబ్లో ఎవరు పెడతలేరు అని చెప్పి ఈ కొత్తగా మన దుర్గాప్రసాద్ అంటే ఈ చిన్న గంగారం కొడుకు ఈ పిల్లగాడు పెడతాడు. ఎందుకంటే కళలో ఇవాళ కళాకారులు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ చరిత్రలో మన కళ ప్రతి ఒక్కరు చూడాలని చెప్పి ఈ కళలు పెడతాను. ఎందుకంటే మా కథలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు పోతుంది. దయచేసి వృత్తి కళాకారులను గౌరవించండి, కళలను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి, మమ్మల్ని చాలా గౌరవించండి. లేక లేక నాకొక చెల్లెలు అన్నదమ్ముడైతే పాలి భాగం మొత్తుకుంటుండే, సగం భాగం పోతుండే. కోట్ల డబ్బు పెట్టి కోరిన పెళ్లి చేస్తని చెప్పి ఎవరు మళ్ళీ ఆడరాదు. అవునయ్యా, మదన సుందారి మదన సుందారి సుధర్మరాజుకు దివది భార్యగా పెళ్లి చేసుకుంటాడు. నిమ్మలు బట్టి నీడలేసి దాములు బట్టి దల్లు కట్టి అవునయ్యా, కొబ్బరి కుడుకలకు ఉచ్చిన పళ్ళ ఉయ్యాలం. ఆకాశమంత పందిరులు భూలోకమంత వలుకుళ్ళు అనుకుల మీద శ్రీముఖుడు శ్రీముఖుల మీద శ్రీసాపల మీద పోలు బీటలు పాలూరి పేరేమి బాల పేరేమి మల్లేశ్వరమా గారింటి కాడి నుంచి అత్తగారింటి కూతురు చెల్లెలా, కానీ అత్త మామల సేవ నువ్వు చెయ్యరాదా?
చక్కని ఒక మూడగా నొటలో ఏడ్చిన అయ్యో సచ్చిన అత్తమావలే తిరారమ్మ చెల్లెలా ఆడి బిడ్డల్ని ప్రేమతో చూడా పిల్లప్పుడు నిన్ను అటువంటి అమ్మ నాన్న చదిపోయారు కానీ అదినా నీలావతి దేవి నిన్ను ప్రేమగా సాగాడి కానీ మీరు వదిలినటువంటి సమితి కొడుకులు గారు నీ కొడుకులు అనుకో బాధపడ్డలకు బాధ తెలుసు కష్టపడ్డలకు కష్టం తెలుసు దుఃఖపడ్డలకు దుఃఖం తెలుసు చిన్ననాడు అమ్మ నాన్నలు చనిపోతే అదిన మీద నువ్వు అటువంటి పెద్ద విరిగిన చెల్లా అవును కానీ ఈ రోజున పెద్దలు చేసిన పెళ్లి చిన్నవాడైన భర్తనే పెద్దవాడైన భర్తనే చెల్లెలే చిక్కడిగా నీ కాజపడి చక్కని మొక్కను చూసిన చచ్చినాడు సరిగమ లేదు చచ్చిన ఒక్క భర్తతో బతికిన ఒక్క భర్తతో చెల్లె అవును ఈ రోజునటువంటి సమితి కొడుకులు గారు నీ కొడుకులు అనుకో నీ కన్న కొడుకులు రాదుకో చెల్లెలా మంచితనము మనినప్పుడు తెలియదు పనులలో కొన్ని పనివంతురాలు గుణవంతురాలు 10 మంది అనాలి నీ గురించి అటువంటి పనులలో కొన్ని అటువంటి అత్త కొట్టడం నీళ్ళు అవసరం లేదు మామ కొట్టడం అన్నం పెట్టలేదు ఆ ఆడబిడ్డ లేటువంటి అంచుకు రానిచ్చలేదని చెప్పి నీ గురించి చెడు మాట్లాడటా అయితే శాపన నీ గురించి అటువంటి మంచిది అంటే అందరి దీవన శాపన మరకద్దు చెల్ల దీవన కావాలను ప్రపంచంలో చెందింది పొందింది చివరి వరకు మిగిలింది ఎన్ని కోట్లు ఎన్ని బంగ్లాలున్నా ఏది మనతో రాదు ఉన్నత చెప్పే నా కొడుకు నా బిడ్డ నా ఇల్లు నా బంగ్లా నా తోడు నీ తోడు ఎవరు మన తోడు మనల్ని తోడి పెట్టేదాకా తోడు చివరి వరకు ఏది మన తోడు లేదు మనం చేసుకున్న పుణ్యమే మన తోడు మనం చేసుకున్న పాపం మన తోడు చెల్లా శుభంగా పోయి లాభంగా రా ఒక తన భార్య మల్లేశ్వరి దేవుని పెళ్లి చేసుకొని రాజు సుధరం ఆ రాజు ఒక తన భార్యని గుర్రం పైన కూర్చుని పెట్టుకొని జోరుకొని పచ్చన పల్లెగల కూర్చుని పెట్టుకొని గుర్రం అన్నారు
అద్దాల మేడం కూడా పచ్చన పల్లెగా దించారు తల ఎత్తి అత్తగారి మెడలు సింగి మల్లేశ్వరి వడలు మెడలు వనమంతురాలు గాజుకమ్మ మేడ గడి యొక్క మేడ మేడలా గంగధర టుంగుటూయాల చేయగా చెక్క మేడ కారోడ కంచు మేడ ఎక్కి చూడ ఎండి మేడ తిరిగి చూడ తీగంపు మేడ పాడ అద్దాల మేడలున్నాయే అమ్మ బాబోయ్ నా తల్లి గారు ఉన్నారు అంటే నా అత్తగారు ఉన్నారే ఎడమ పాద వెనుక పెట్టి కుడి పాద వెంట పెట్టి అగో ఏడేడు మేడలైనా ఎక్కుతున్నాయే బొమ్మ ఏడేడు మేడలైనా ఎక్కవట్టేలా బొమ్మ ఏడేడు మేడలైనా తల ఎక్కేలా బొమ్మ అదల మేడలైనా తల ఎక్కేలా బొమ్మ అదల మేడలైనా అదల మేడ ఎక్కి వారి ఇంటి దేవుడైన మల్లికార్జుని పూజ చేసి ఇంటి లోపల ఆనందపడుతున్నదే మల్లేశ్వర్య మల్లేశ్వరి దేవే కన్న తండ్రి ఎటువంటి ఎవరు అక్కడ మారు చిన్న ముందు ఎత్తని చెప్పి వాడికి 6 నెలలు 6 నెలల దినమాయినాడు ఊరికి వచ్చినానా మారో చిన్నమ్మ కొనుక్కోయి 6 నెలలాయ నానా విడిచి ఇల్లు మర్చి నీకెట్ట నిద్ర వచ్చింది నానా చిన్ననాడు మా తల్లి ఎటువంటి అన్నం పెట్టే తల్లి నడివిలో ఇల్లు కట్టింది లోకమంతా గానిచ్చిన మా అమ్మ గాన రాజు గానని చెప్పి ముగ్గురు కొడుకులు గిదెగిదే ఊరికి వచ్చి కన్న తల్లి మీద పడి ఏడవట్టి
రాజు బంగారి రాజు చిన్నమాడి పగిడి మహారాజు 7 ఏళ్ల వయసులో తల్లి మరణమైంది కాబట్టి నాన్న రెండో చిన్నమ్మని చేస్తానని పోయినావు అమ్మనగా అమ్మ చిన్నమ్మని చేస్తానని 6 నెలల దిన మాయ నాన్నని చెప్పి 3 పిల్లలు వచ్చి తండ్రి మీద పడి అనేకమైనట్టు ఏడవంగా కన్న తండ్రి ఒక్క సుధర్మ రాదు కొడక బాధపడకుండిరా నా కొడుక మిమ్మల్ని వదిలిపెట్టి నా తండ్రి ఎక్కడ వెళ్ళిపోయిందని చెప్పి బాధపడతాను కొడక కొడక అమ్మ ఎనక అమ్మ కొడుక చిన్నమ్మని ఎత్తినారా తండ్రి కొడక అమ్మనక అమ్మరా చిన్నమ్మరా చిన్నమ్మని నేను ఎత్తి చిన్నమ్మ ప్రాధాన్యము మొక్కరాదా రండి రండి రా కొడుకురారా చిన్నమ్మ ప్రాణాలు మొక్కరారా మొక్కరారా కొడుకులారా తండ్రి నానా తల్లిలేని పిల్లలు తయ్యాల పాలు తల్లిలేని పిల్లలకు తలపోతలచ్చు అవ్వ గిద గిద ఉరికి వచ్చి చిన్నమ్మ కాళ్ళు పట్టినారా